ఒంగోలు మెప్మాలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై అప్రమత్తమైనటువంటి అధికారులు మెప్మా పీడీ శ్రీహరి ఆధ్వర్యంలో 7 సభ్యులతో కూడినటువంటి కమిటీని వేశారు. అవకతవకలపై ఇక ఒంగోలు మెప్మా కార్యాలయంలో గ్రూప్ సభ్యులను కూడా విచారించి వారి స్టేట్మెంట్ను తీసుకుంటున్నామని అన్నారు మెప్మా పీడీ శ్రీహరి. విచారణ అనంతరం కూడా చర్యలు తీసుకుంటున్నామంటున్న మెప్మా పీడీ శ్రీహరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జరిగినాయని ఇక్కడ గ్రూపులకు సంబంధించిన నిధులు అనేది అనేక మంది వాడుకోవటం జరిగిందని చెప్పి గత కొన్ని ఇక్కడ ఆరోపణ జరుగుతుంది. దీనిపై నేడు ఎంక్వైరీ జరుగుతుంది. దీనిపై మెప్పా పీడీ గారు ఉన్నారు, శ్రీహరి గారు, ఆయన అడిగి దాని వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఇటీవల కాలంలో మనం మెప్మాలో స్కామ్ జరిగింది, ఇలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అనేది మాత్రమే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. మనకి సంబంధించి నేను రీసెంట్గా రావడం జరిగిందండి. మన లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్లో కూడా ఇట్లా ప్రాబ్లం వచ్చిందని మనకి విచారణలో తెలింది. సార్, దీని మీద సమగ్రంగా విచారించాలి, మరి ఈ మధ్య పేపర్లో కూడా రావడం జరిగింది. వీటి మీద సమగ్రంగా విచారించాలనే ఉద్దేశంతో నేను ఏడుగురితో కమిటీ వేయటం జరిగింది. మరియు గౌరవ కలెక్టర్ గారు కూడా జేసీ గారి అధ్యక్షతన కమిటీ వేయటం కూడా జరిగిందండి. సో ఇక్కడ సంబంధించి ఒంగోలు కార్పొరేషన్ సంబంధించి కేశవస్వామిపేట సంబంధించి సంఘ సభ్యులు అక్కడ వాళ్ళకి ఉన్న ఆర్పి మాకు అమౌంట్ ఇవ్వలేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ ఆధారంగా మేము ఈరోజు అక్కడ ఉన్న కేశవస్వామి సంబంధించి మొత్తం 36 సంఘాలు ఉన్నాయండి. ఆ 36 సంఘాల సభ్యులకు సంబంధించి ఈరోజు వాళ్ళని పిలిపించడం జరిగింది. మరియు మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా రావడం జరిగింది. మేము చేస్తున్నాం. వాళ్ళు వచ్చి మొత్తం దీనికి సంబంధించి 36 సంఘాలకు సంబంధించి అప్పుడున్న సిఓ ఎవరు సిఫార్సు చేశారు, ఆర్పి ప్లస్ సంఘ సభ్యులు ఆ టైంలో 2022 సంవత్సరంలో తీసుకున్నట్టు మాకు తెలిసింది. 2022 సంవత్సరంలో ఏం జరిగింది, ఏ బ్యాంకుల్లో ఎంత తీసుకున్నారు అనే దాని మీద కూడా రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. మళ్ళీ వాయిస్ రికార్డు కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా రేపు మొత్తం ఒక కమిటీ అంతా విచారణ చేసిన తర్వాత ఎవరైతే ఇట్లా అవకతవకలు పడినారో వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకొని పడతాయని మేము ఉన్నత అధికారులకు తెలియజేస్తాం. సార్, ఇప్పుడు నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు. ఒక సామాన్యుల పేరుతోటే వాళ్ళ పేరుతోటి వీళ్ళు నిధులు అనేది కాజేయటం జరిగిందని చెప్పి దీంట్లో మన ఆఫీసుకు సంబంధించిన సిబ్బంది కానీ అలాగే బ్యాంకర్స్ చేతివాటం కూడా ప్రదర్శించారని చెప్పి బయట అనేది ప్రచారం జరుగుతుంది. దీనిపై మీ అదే అండి, ఇప్పుడు మన సంఘ సభ్యులను కూడా విచారణలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అక్కడున్న బ్యాంకు వారు మన ఆర్పీలు అందరూ కూడా అక్కడ సిఫార్సు చేయడం జరిగిందని కూడా తెలిసింది. సో అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందని చెప్పి వాళ్ళ దగ్గర రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము. అసలు మీకు బ్యాంక్ అకౌంట్లో ఎంత పడింది, మీరు ఎంత ఎవరికి ఇచ్చారు అనేది కూడా మొత్తం మనం రిటర్న్ స్టేట్మెంట్ వాయిస్ రికార్డు కూడా చేస్తున్నాం. అవన్నీ తీసుకున్న తర్వాత ఆ సంవత్సరంలో ఇప్పటివరకు ఎంత కట్టున్నారని కూడా మేము తీసుకుంటున్నాం బ్యాంక్ స్టేట్మెంట్లు. అవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒక కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి, విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక సామాన్యులు వాళ్ళకి నోటీసులు బ్యాంకుల నుండి వాళ్ళు తీసుకోపోయినా కూడా వాళ్ళు లోన్ తీసుకున్నట్టుగా వాళ్ళకి రావటం, నోటీసులు ఇవ్వటం ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనే పేదరికంలో ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? సో అదే అండి, ఇప్పుడు మనకి అట్లా కొన్ని పేపర్లో రావటం జరిగింది. మేము రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇట్లాంటి నకిలీ గ్రూపులు ఎన్ని ఉన్నాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అనేది చేయడం జరిగింది. ఆ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్లో మహిళాకాశం యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ మహిళాకాశం యాప్లో మన అన్ని జిల్లాలకు సంబంధించి, మా ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ డేటా అంతా దాంట్లో చేయటం ఆన్లైన్ చేయడం జరిగింది, ఆధార్ సీడింగ్తో సహా. సో ఆ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ ఉన్న గ్రూపులకి మేము ఇప్పుడు రన్నింగ్ జరుగుతున్నాయి. ఆ గ్రూపులకి ఉన్న గ్రూపులకి ఇప్పుడు బ్యాంకు వారు ఇచ్చిన ఎక్కడైతే బ్యాంకు వారు ఇచ్చినారు లోన్లకి ఆ సంఘాలని అన్నిటిని పరిశీలించి మా ఎస్హెచ్జి ఆన్లైన్లో లేని గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దాని మీద వాళ్ళ సంఘ సభ్యులను కూడా పిలిపించడం జరుగుతుంది. ఆ టైంలో ఎవరు సిఫార్సు చేశారు, ఆ టైంలో ఆర్పీ ఎవరు, సిఓ ఎవరు సిఫార్సు చేశారు అని సంఘ సభ్యుల దగ్గర రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒంగోలు పేదరికాన్ని నిర్మూలించే విధంగా గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళకి లోన్లు రుణ సదుపాయం కల్పిస్తూ పేదరికాన్ని నిర్మూలించే విధంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేలకే ఆఫీసులకు సంబంధించి దొంగ గ్రూపులు క్రియేట్ చేసి అనేక పేదలకు సంబంధించి అంటే రొక్కవాడితే కానీ దొక్కాడని పేదల్ని వాళ్ళ గ్రూపుల్లో చేర్చుకొని దొంగ గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని
కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పి ఒంగోలు మెప్మా కార్యాలయం సిబ్బంది చేతివాటం, అలాగే బ్యాంకర్స్ చేతివాటం ప్రదర్శించి కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి అనేది ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతున్న తరుణంలో పీడీ గారు దానిపై ఒక కమిటీ వేయటం జరిగింది. ఇబ్బందులకు గురైన రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకి వారికి న్యాయం చేసే విధంగా ఇక్కడ చర్యలు చేపట్టారు. దాని గురించి భాగంగా ఇప్పుడు పీడీ గారు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిపై చర్యలు తీసుకొని వారి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశ్.